ఈ వీడియోలో బ్లాగ్లో ఒక పోస్ట్ను రాయడం, దాన్ని ఏ రకంగా పోస్ట్ చేయడమో తెలుసుకుందాం. blogger.comలో మన ఈమెయిల్ తోటి సైన్ ఇన్ కాగానే ఈ రకంగా బ్లాగర్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన బ్లాగ్లో మనము ఏదైనా ఒక పోస్ట్ రాయడానికి కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ అప్లోడ్ చేయడానికి ముందుగా ఏం చేయాలంటే, లెఫ్ట్ సైడ్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ పోస్ట్ అని ఉన్నది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్లో మనకు ఇమేజ్లో కనబడుతున్నట్టుగానే అక్కడ పోస్ట్లో ఆల్రెడీ కనబడుతున్నాయి. నేను ఇక్కడ ఈ బ్లాగర్ గురువులో ఆల్రెడీ 3 పేజీలు పోస్ట్ చేశాను, అవి డిస్ప్లే అవుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటున్నాం, ఫస్ట్ పోస్ట్ని ఎలా రాయాలనుకుంటాం కాబట్టి ఫస్ట్ పైన ఆరెంజ్ కలర్లో కనబడుతున్న న్యూ పోస్ట్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనము ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనము ఏదైతే రాయాలనుకుంటామో వాటిని మనం రాసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఫస్ట్ లైన్లో ఏం చేయాలంటే, మన బ్లాగ్ పోస్ట్ ఏదైతే రాద్దామనుకుంటాం దాని యొక్క టైటిల్ని రాయాలి. తర్వాత ఇక్కడ కింద పెద్ద బాక్స్ కనబడుతుంది. దీన్ని ఏమంటారంటే టెక్స్ట్ బాడీ లేదా పోస్ట్ బాడీ అంటాం. అంటే మనం ఏదైతే రాయాలనుకుంటామో అవన్నీ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. తర్వాత ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఇవన్నీ కూడా ఈ పెద్ద బాక్స్లోనే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఏ రకంగానో చూద్దాం. పైన 2వ లైన్లో కొన్ని కనబడుతున్నాయి. అంటే మనం రాసిన అక్షరాలని మార్చుకోవడం, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడం, లేదా అక్షరాల యొక్క రంగు మార్చడం, తర్వాత అక్షరాలను బోల్డ్గా కానీ, ఇటాలిక్ కానీ, అండర్లైన్గా రాయడం, లేదా మనం కొన్ని పాయింట్స్ రాసేటప్పుడు వాటిని ఆటోమేటిక్గా నంబర్ వైజ్ రాయడం, లేదా పాయింట్ వైజ్ రాయడం. తర్వాత టెక్స్ట్ యొక్క అలైన్మెంట్, అంటే పారాగ్రాఫ్ను లెఫ్ట్ సైడ్ కానీ, లేదా సెంటర్లో రాయడం, లేదా రైట్ సైడ్ రాయడం అనే వాటిని ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనము రాసే టెక్స్ట్ని మనం ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా మనము డిజైన్ చేసుకోవచ్చు. అంటే వీటన్నిటిని టెక్స్ట్ డిజైనర్ టూల్స్ అంటారు. ఇవన్నీ ఫ్రీగానే వస్తాయి. ఇది ఒకసారి చేస్తే మనకు ఈజీగానే సులభంగానే ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేయండి. ఇక మన పోస్ట్లో టెక్స్ట్ రాయడం, అయితే టెక్స్ట్ అనగానే మనం తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, లేదా ఏదైనా భాషలో రాసుకోవచ్చు. దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్, నియమ నిబంధనలు అంటే ఏం లేవు. తర్వాత రాసిన తర్వాత పోస్ట్ చేసే ముందు మనము పోస్ట్ను కొన్ని కేటగిరీ వైజ్గా పోస్ట్ చేయొచ్చు. వాటిని లేబుల్స్ అంటాము. అయితే లేబుల్స్ అంటే ఏంటంటే, మనం కొన్ని పోస్టులు పెట్టేటప్పుడు కొన్ని వందల వేల పోస్టులు రాస్తూ ఉంటాం. తర్వాత ఏదో ఒక రోజు నాడు ఈ పోస్టులు ఎక్కువ అయిపోతాయి. తర్వాత ఏంటంటే ఈ లేబుల్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే, ఎవరైనా వ్యూవర్స్ ఉంటే వాటిని సెర్చ్ చేసేటప్పుడు కానీ, లేదా వాళ్ళకు ఏ కేటగిరీస్ వైజ్ కావాలో వాటి వెతకడానికి కానీ, సులభంగా ఉండడానికి మనం కొన్ని లేబుల్స్ ఇవ్వడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగర్ గురువులో ఇందులో నేను కొన్ని అనుకున్నాను, డిజైన్లు కానీ, క్రియేట్ ఇట్లా కొన్ని పేరు నేమ్ ఇచ్చేసాను. అంటే మనకు వ్యూవర్స్ ఎవరైతే కావాలో వాళ్ళకు కావాల్సింది ఈజీగా దొరకబట్టడానికి కానీ, సెర్చ్ చేసుకోవడానికి సులభంగా ఉండడానికి ఈ లేబుల్స్ అనేటివి యూజ్ అవుతాయి. కాబట్టి లేబుల్స్ వాడుకోవడమే చాలా మంచిది. తర్వాత కింద షెడ్యూల్, అంటే మన పోస్ట్ను ఎన్ని గంటలకు అది పోస్ట్ చేయాలనుకుంటే ఆ టైంకు పోస్ట్ అవుతుంది. దీన్నే షెడ్యూల్ అంటాం. తర్వాత పర్మాలింక్ అంటే ఏంటంటే, ఈ మన పోస్ట్ యొక్క లింక్ అనేది మన పోస్ట్ యొక్క టైటిల్ని బట్టి ఆటోమేటిక్గా లింక్ అనేది బ్లాగర్ అనేది క్రియేట్ చేసేస్తుంది. దాని యొక్క లింక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. మన పోస్ట్ లైట్లు ఎలా ఉంటుందో ఆ రకంగా చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్ద లింకును మనం ఏదైనా గ్రూప్లలో కానీ, ఫ్రెండ్స్ కానీ షేర్ చేసేటప్పుడు చాలా పెద్దగా అయిపోతుంది. అలా కాకుండా దాన్ని లింకు చాలా చిన్నగా ఉండాలనుకుంటే మనం ఇక్కడ మనకు నచ్చిన లింకును పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా www.bloguru.blogspot.com by సంథింగ్ అనే పెద్దగా ఉన్న దాన్ని మనం చిన్నగా చేసుకోవచ్చు. ఎలా అంటే అయితే ఈ లింక్ అనే ఆప్షన్ ద్వారా అక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మన పోస్ట్ యొక్క లింక్, పెద్దగా ఏర్పడే లింక్ని చాలా షార్ట్గా, చిన్నగా, ఒక అక్షరంలో, ఫర్ ఎగ్జాంపుల్గా www.bloggerguru.com by అట్లా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమైందంటే, మనం ఎవరికైనా
లింక్ని షేర్ చేసేటప్పుడు జస్ట్ షార్ట్గా వచ్చేస్తుంది. వాళ్ళు కూడా నోట్ చేసుకోవడానికి, నోట్ కావడానికి, గుర్తుపెట్టడానికి చాలా సులభంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బ్లాగ్లో పోస్ట్ రాసేటప్పుడు టెక్స్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం రానుకుంటాం, ఒక వ్యాసం రాసుకుంటాం. అందులో ఒక్కొక్కసారి సగమే రాసి ఆ టైంలో నాకు సమయం అనుకూలించక దాన్ని తర్వాత రాద్దాంలే అనుకుంటాం. అలాంటప్పుడు దానికి మళ్ళీ మనం అలాగే ఏ రకంగా సేవ్ చేసుకోకుండా బయటకు వచ్చేస్తే మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వస్తుంది. అలా కాకుండా మనం రాసిన దాన్ని ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే అది అక్కడికే సేవ్ అయిపోతుంది. పైన ఫస్ట్ లైన్లో ఆరెంజ్ కలర్లో కనబడుతుంది కదా, దాని పక్క పంటి ఉన్న దానిపైన సేవ్ మీద క్లిక్ చేస్తే మనది ఎక్కడ దగ్గర రాసామో అక్కడ వరకు సేవ్ అయిపోతుంది. కానీ అది పబ్లిష్ కాదు. అంటే బ్లాగ్లో వ్యూవర్స్కి కనబడదు. అది మనకు మాత్రమే డ్రాఫ్ట్స్ లాగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కంప్లీట్గా రాసిన తర్వాత ఎప్పుడైతే సబ్మిట్ అనే ఆరెంజ్ కలర్లో కనబడుతున్న బటన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మాత్రమే అది బ్లాగ్లో కనబడుతుంది, వ్యూవర్స్ చూసుకోవచ్చు. తర్వాత దాని పక్కనే ప్రివ్యూ బటన్ అనేది ఉంది. అంటే ఏంటంటే ఈ పోస్ట్ ఏ రకంగా కనబడుతుంది వ్యూవర్స్కి అనేది ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఆ పేజ్ ఎలా కనబడుతుందన్న ప్రివ్యూస్ మనము చూసుకోవచ్చు. దానికి అనుకూలంగా మనము ఏదైనా మార్పులు ఉంటే కూడా మనము చేసుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ పై క్లిక్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.